అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ గీతారిన్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా పండగ అయితే చేసుకుందామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాము. ఇంకా మేము అక్క పిల్లలము, అక్క అండ్ చిన్ననాన్నమ్మ వాళ్ళు, మా పిన్ని కూతురు అండ్ మా అమ్మమ్మ, ఇంకా అందరం చాలామంది అయితే ఇంట్లో ఉండే. ఇంకా మా అమ్మ అయితే ఇంకా పండగ కూడా చేసుకోలేదు కదా అమ్మవారికి. వాళ్ళ ఈసారి కోతలు కోసిన తర్వాత అసలు గంగమ్మ తల్లికి చేసుకోనే లేదు. ఇంకా ఈసారి చేసుకుందాం, పిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళందరూ ఉన్నప్పుడు చేసుకుందాం, వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత చేసుకుంటే ఏమొస్తుందిలే అని చెప్పేసి మా నాన్నకు నైట్ అనగానే ఇంకా పొద్దున్న లేవగానే మా నాన్నైతే వెళ్ళేసి కోడిని అయితే తీసుకొచ్చారు. మా అమ్మ అయితే ఇక్కడ అమ్మవారి కోసం అయితే నైవేద్యం ప్రిపేర్ చేసి పెట్టుకుందనమాట. ఇంకా అన్నీ సర్ది పెట్టేసుకుంది. ఇంకా తెల్లటి అన్నము, పచ్చటి కూర, పెరుగు నైవేద్యం తీసుకొని పెట్టుకొని కొబ్బరికాయలు కూడా తీసుకొని పక్కన అయితే పెట్టేసుకుంది. ఇంకా పొలంకి కదా, ఇంకా ఎండలు వెళ్ళి రావడం, ఇంకా పిల్లలందరం పట్టుకొని వెళ్ళాలి అంటే ఆకలి అవుతుంది అని చెప్పేసి అయితే ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ అయితే చేసేస్తున్నాము. పచ్చడికలు అయితే వేసింది. ఇంకా అటుకులు అయితే మాకైతే అందరికి ప్లేట్లలో పెట్టిచ్చేస్తుంది అనమాట. ఇంకా అందరం తినేస్తున్నాం, అందరం కూర్చుండేసి. ఇంకా మా వాడు చూడండి అలుగుతున్నాడు, నేను ఇది తిన్నాను అది తినను అని చెప్పేసి. మా పెద్దోడికి ఎక్కడ పోయినా ఏదో ఒక గారాబం చేసే వాళ్ళు ఎవరొకరు ఉంటారనమాట. ఇక్కడ వచ్చేసి మా మమ్మీ ఇంకా గారాబం ఫుల్ చేసేది. ఇంకా ఇదే అనమాట మా కోడి, ఇంకా బలి చేసుకునే కోడి అనమాట. ఇంకా పొద్దునే తీసుకొచ్చారు పారం కోడి. ఇంకా నాటుకోడి అంటే ఊర్లలో దొరకట్లేవు. ఇంకా అన్ని వాటర్ బాటిళ్ళు ఇంకా మేము తాగడానికి అండ్ అక్కడ అమ్మవారికి పోయడానికి కళ్ళు ఇంకా ప్రతి ఒక్కటైతే తీసుకున్నాం. టిఫిన్ చేసేసి ఇంకా వాటర్ అయితే తాగేసి టీ కూడా తాగేసి ఇంకా అందరం బయలుదేరిపోయాం. ఇంకా మా చిన్నోడైతే ఫుల్గా పడుకున్నాడు. స్నానం చేసేసి ఇంకా వాడిని అయితే పడుకోబెట్టేసి అయితే వెళ్ళాము. నేనైతే చాలా రోజుల తర్వాత అయితే మా పొలంకి అయితే వెళ్తున్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని అయితే వీడియో తీస్తున్నాను అనమాట. నెక్స్ట్ నా వెనకాల ఉందైతే మా చెల్లి అనమాట. తను కూడా ఒక యూట్యూబరే. ఇప్పుడే మేము రాణిస్తూ ఉన్నాము. ఏదో అలా ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. ప్లీజ్ తన ఛానల్ని కూడా చూసి సపోర్ట్ చేయండి. ఇంకా అమ్మ అయితే ఇంకా నైవేద్యం తీసుకొని ముందైతే వెళ్తుంది. మేము ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ వచ్చేటప్పటికి ఎండ అయిపోతుంది అని చెప్పేసి మా అమ్మ అయితే ముందుగా గాబరగా అయితే వెళ్ళిపోతుంది. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఎండ కాకముందు తొందరగా వెళ్ళేసి కోడిని కోసుకొని వద్దాము అని చెప్పేసి అయితే తొందరగా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా పంట అంతా అయిపోయింది కాబట్టి అంతా బీడు భూములు కనిపిస్తూ ఉన్నాయి. మక్కలు, జొన్నలు అందరు వేసారనమాట ఈసారి. కానీ అవి కోసి కుప్పలైతే పెట్టిరు కానీ కొనే నాదుడే లేదు. ఇంకా అవన్నీ పోవట్లేవు అని చెప్పేసి ఎంతో బాధపడుతున్నారు. ఇంకా వాటన్నిటికీ తోడుగా ఇంకా అమ్మవారికి కూడా చెయ్యలేదు అనే ఒక మైండ్లో ఒకటి ఉంటుంది కదా, నెగిటివ్ ఫీలింగ్ అయితే. అది పోవట్లేదు, ఎందుకు కారణమా ఇదేనా అని చెప్పేసి ఒక థాట్ అయితే ఉంటుంది కదా, అది కూడా గుర్తుకొచ్చేసి ఇంకా చేసేద్దాము అని చెప్పేసి అయితే వెళ్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నది ఏంటి అంటే మా నాన్నమ్మ మా తాతయ్య సమాధులు అనమాట. నా ఫేవరెట్ మా నాన్నమ్మ అనమాట, మా అక్క ఫేవరెట్ మా తాతయ్య అనమాట. ఇంకా నేను వచ్చాను అంటే అది ఎక్కడ లేని సంతోషంతో ఉండేది. నేను ఎక్కడ ఊరెళ్ళినా కానీ ఇంటికి వచ్చేసరికంటే మా నాన్నమ్మ నా దగ్గరే ఉండేది. బట్ ఇప్పుడైతే లేదు. తన కోసం తనని చూడడానికి అన్నట్టుగానే వచ్చాను. ఇప్పుడు చెప్తూ ఉంటే కూడా మా నాన్నమ్మ పేరు గుర్తొస్తుంటే చాలు నా గొంతంతా ఇదైపోతుంది అనమాట. అంత నాకు మా నాన్నమ్మ నాకన్నా అంత పిచ్చి ప్రేమ అనమాట. ఇంకా మేము వచ్చేసరికంటే చాలా లేట్ అయిపోయింది. మా అమ్మ ముందు వచ్చేసి ఇంకా అమ్మవారిని అయితే పూజిస్తూ ఉందనమాట. ఇంకా మన తెలంగాణలో స్పెషల్ ఏంటి అంటే, మనం అనుకుంటారు చాలామంది తెలియని వాళ్ళు రాళ్ళను పూజిస్తున్నారు అని. కానీ మనం ప్రతి ఒక్క రాళ్ళని, పుట్టని, చెట్టును అన్నిటిని కూడా మనం ఒక దేవతగా, మనలో ఒక భాగమే అన్నట్టుగా పూజించుకుంటూ ఉంటాం కదా, అదే మన స్పెషాలిటీ. ఇంకా ఇక్కడైతే అమ్మవారిని మా తాతయ్య అయితే ఇంకా ఆ జమాన్లో ఇక మా తాతయ్య అయితే నిలుపుకున్నారు. ఇంకా ఆ తాత పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా అమ్మ, మా నాన్నమ్మ, మా నాన్న కూడా ఎవ్వరు కూడా వాటిని ఇంకా తక్కువ చేయలేదనమాట. ప్రతి ఇయర్ పంట వేసేటప్పుడు కనీసం కొబ్బరికాయ కొట్టైనా సరే మా పనులు ప్రారంభిస్తారనమాట. ఇంకా ఫస్ట్ టైం అయితే పంట వేసేటప్పుడు కొబ్బరికాయనే కొట్టారు. ఇంకా పంట అయిపోయిన తర్వాత ఇంకా కోడినన్నా మేకనన్నా కోసుకుందాము అని చెప్పేసి అనుకునేటప్పటికి మేము అందరం వచ్చాము అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి కోడిని అయితే తీసుకుని వచ్చేసి అయితే ఇంకా కోసుకుంటున్నాము. అమ్మ అయితే ఇంకా అమ్మవారిని చేసుకొని ఇంకా ముందు అనుకుంటేనేమో కొంచెం గగ్గెర అనేది కుట్టేవాళ్ళము. ఆ రోజే కాబట్టి ఇంకా కుదరలేదు. పెరుగు నైవేద్యం అయితే పెట్టేస్తుంది. ఇక్కడ గాలి అయితే ఫుల్గా వస్తుంది. దీపం అయితే నిలబడట్లేదు. ఇంకా అందరం అయితే అడ్డు పెట్టేసి ఎలాగలగా దీపం అయితే పెట్టేసాము. ఇంకా అమ్మ నాన్న పూజించుకున్న తర్వాత డాడీ అయితే కొబ్బరికాయలు 2 తెచ్చిన తర్వాత కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత ఇంకా కోడిని అయితే కోయడం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా మా అమ్మ వాళ్ళ పని అమ్మ వాళ్ళు చేస్తూ ఉంటే మేమేమో పక్క నుండి ఫోటోలు దిగుకుంటా వీడియోలు తీసుకుంటూ ఉన్నామన్నమాట. ఈ చుట్టూరా మా పొలమే అనమాట. కనిపించేటంతా పొలం మాది అనమాట. మాది కాదు, మా తమ్ముడిది. మాది అని చెప్పుకోవడమే తప్ప మనది కానిది మనం అనుకోవడం తప్పు. ఇంకా నేను కూడా అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు అందరూ దేవుడిని నమస్కరించుకున్న తర్వాత నేను కూడా ఇంకా పసుపు కుంకుమ వేసేసి ఇంకా బొట్టు పెట్టేసి మొక్కేసుకున్నాను. ఇంకా వెనక సైడ్ అయితే కోడిని అయితే కోస్తూ ఉన్నారు. ఇంకా అది చూపించకూడదు, యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారంగా అయితే ఇంకా అలా చూపించకూడదు కాబట్టి చూపించలేదు. ఇంకా పక్కనైతే మా పొలం పక్కనే వాగుంటుంది. ఇప్పుడు ఎండాకాలం కదా, మొత్తం ఎండిపోయింది, అసలు చుక్క నీరు లేదు.
ఫుల్గా మేము చిన్నప్పుడైతే ఇక్కడికి వచ్చిన ప్రతిసారి వాగులో ఆడుకోకుండా అయితే ఇంటికైతే వెళ్ళే వాళ్ళం కాదు. ఈ గట్టు పొడవునా మొత్తం టేక్ చెట్లే ఉండేటివి. ఇంకా సొప్ప కాలబెట్టిన తర్వాత నిమ్మకాయ చెట్లు కూడా మొత్తం వెంటుకపోయినాయి. అసలు కనీసం ఒక్క చెట్టు కూడా పచ్చగా ఒక్క చెట్టు కూడా కనిపించట్లేదు. ఎంత కష్టపడి పెంచిండ్రో అంత ఖరాబ్ అయిపోయినాయి అన్నమాట ఈ ఎండకు. ఇంకా కోడిని అయితే కోసేసుకొని కాసేపు కూర్చుండి వాటర్ తాగేసి అయితే రిటర్న్ అయితే వస్తున్నాము. నా చేతిలో ఉన్న ఏంటి అంటే ఇంకా సొప్ప బెండ్లు అనమాట. ఇంకా పెళ్ళిళ్ళకు ఇంకా ఫంక్షన్లకు కావాల్సినవి ఇవే కదా. ఇంకా ఏరి పెట్టేసింది మా అమ్మ. ఇంకా వచ్చేటప్పుడైతే వస్తూ తీసుకొని వచ్చాము. వచ్చేసరికంటే మా బుడ్డోడు లేచిండు అనమాట. అమ్మమ్మ అయితే చూసుకుంది. ఇంకా ఏడవలేదు, ఇంకా నయం. ఇంకా వాడు ఎక్కడ ఏడుస్తాడో అని చెప్పేసి గాబరగా వచ్చాను కానీ మంచిగా ఆడుకుంటున్నాడు అనమాట. ఇంకా ఇంకో సైడ్ అయితే మటన్ అయితే తీసుకొచ్చారు. మటన్ మా చిన్ననాన్నమ్మ క్లీనింగ్ అయితే చేసేస్తుంది. బయట అయితే కోడిని అయితే పొతం చేస్తున్నారు. ఇది ఎంతమందికి పొతం అంటే తెలుసో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా చికెన్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం ఇంకా అన్నీ కలిపేసి అయితే పక్కన ఉంచేసుకుంది. ఇంకో సైడ్ అయితే మటన్ అయితే ఉంది. ఇంకా కట్టెల పొయ్యి మీద అయితే మా అమ్మ బగారు అన్నంకి అయితే పెట్టేసింది అనమాట. ఇంకా బగారు రైస్ చేసేసుకొని చికెన్ మటన్ వండేసుకుందామని చెప్పేసి అయితే ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసింది. ఇంకా వంట ఏమో కానీ అమ్మకు బయట ఎండకు వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వేడిలో పొయ్యి దగ్గర కూర్చుని వంట చేయడం అనేది పెద్ద టాస్క్ అయిపోతుంది. మేమైతే ఇంకా అంతసేపు ఒక 15 నిమిషాలు ఒక 20 నిమిషాలు ఎండలో నడిచినందుకే మా పానం ఇంక ఇది అయిపోయింది. మేము పక్కకే ఉండిపోయినాం, మా వల్ల కాదు అని చెప్పేసి పాపం అయితే మా అమ్మ అయితే అన్ని వంటలు చేసేసుకుంది. ఇంకా పిల్లల కోసం అయితే చికెన్ లెగ్ పీస్ అయితే ఫ్రై చేస్తూ ఉందన్నమాట. పిల్లలు తింటారు అని చెప్పేసి అయితే ఇంకో సైడ్ అయితే కుక్కర్లో మటన్ అయితే వేసేసింది. ఇంకా రైస్ అటు ఉడికింది, మటన్ అయితే ఉడుకుతుంది. ఇంకా లెగ్ పీస్ వేసిన తర్వాత చికెన్ అయితే చేసేస్తుంది. ఇంకా బయట అయితే ఇంకా చుట్టాలు అయితే వస్తున్నారు. చుట్టాలంటే పెద్ద పండగ ఏమేమి చేసుకోలేదు, జస్ట్ 1 కోడి. అది ఎంతమందికి సరిపోతుంది లేక మేము వచ్చాము అని చెప్పేసి స్పెషల్గా ఎంతమంది వచ్చారు. మేము ఎక్కువగా వెళ్ళాం, మా అక్క పిల్లలు కానీ నేను కానీ. ఇన్ని రోజులు ఎప్పుడూ ఉండలేము, ఒక 1 వీక్ ఫస్ట్ టైం 10 డేస్ ఉండడము. ఇంకా అలా అని చెప్పేసి అయితే మేము ఎక్కడికి ఏ ఫంక్షన్లకు వెళ్ళాం పిల్లలను పట్టుకొని అని చెప్పేసి మేము వచ్చాము అనగానే ఇంకా అందరు వచ్చి చిన్నోడిని అయితే చూడడానికి అయితే వచ్చారు. ఇంకా లెగ్ పీసులు కంప్లీట్ కాగానే బగారన్నం కూడా ఇంకా మా అమ్మ బయట వచ్చిన వాళ్ళతో మాట్లాడుతుందని చెప్పేసి అయితే రైస్ అయితే నేను కలుపుతున్నాను. ఇంకా రైస్ అయితే భలే వేడిగా అసలు పొయ్యి చెక్క కూర్చుండడానికే రావట్లేదు, ఎట్లా వండుతుందో ఏమో మా అమ్మ అయితే. ఇంకా బగారన్నం అయిపోయిన తర్వాత పక్కనైతే చికెన్ అయితే వండేస్తుంది. ఇంకా అందరం చూసిన తర్వాత ఇక చికెన్ బాగుండాలి అంటే కొద్దిగా ఇక సెంటిమెంట్ ఉంటుంది కదా, డిష్ అయితే తీసి పక్కన పెట్టేస్తుంది అనమాట అమ్మ. ఇక మేమందరం టిఫిన్ చేసాము. ఇంకొద్దిసేపు మేమైతే ఒక నిద్ర కూడా వేసాము. ఈ వంటలన్నీ అయ్యేసరికంటే చల్లగా ఇంకా స్ప్రైట్ కూడా తీసుకొచ్చుకుందామని చెప్పేసి అయితే పిల్లలు అయితే బయటకైతే వెళ్ళారు. ఈలోపు అయితే చికెన్ మటన్ అన్ని కూరలు అయితే వంటలు అయితే అయిపోయినాయి. ఈ పక్కనే రైస్ అయితే ఉడికేసింది, పక్కన దించేసి పెట్టేసింది అనమాట. ఇంకా ఇవన్నీ అవ్వగానే కొంచెం ఫ్రై అయితే మేము స్కిన్ అంతా తినము అని చెప్పేసి పక్కన పెట్టేసాము. అది కర్రీలో వేస్తే మేము అస్సలు ముట్టము. ఇంకా అందుకే అని చెప్పేసి అమ్మ అయితే పక్కన ఫ్రై చేసేసి పక్కన ఉంచేస్తుంది అనమాట. అమ్మమ్మ వాళ్ళ కోసం వాళ్ళు కళ్ళులో నంచుకొని తింటారు అని చెప్పేసి. ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆనియన్స్ లెమన్స్ అన్నీ కట్ చేసి పక్కన ఉంచేసుకొని ఇంకా ఫస్ట్ అయితే తాత నాన్న అందరూ తినేస్తున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా తినేస్తున్నాను అనమాట. పిల్లలందరూ ఫస్ట్ తినేసిన తర్వాత ఇంకా మా ఊరిని పట్టుకోవాలి అంటే నేను ముందు తినాలి అనమాట. మా ఊరిని మా అమ్మ అక్క పట్టుకుంటా ఉంటే ఇంకా పిల్లలతో డాడీతోటి నేనైతే తినేస్తున్నాను. ఇది మా అమ్మ వాళ్ళ ఇంటికాడ గంగమ్మ జాతర కాదు, పండగ. మేము చేసుకున్న పండగ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.